ఆదివారం జేఎన్ రోడ్లో నీరు షాపింగ్ మాల్ ఎదురుగా గల భవనంలో సదరన్ ట్రావెల్స్ నూతన కార్యాలయాన్ని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ సదరన్ ట్రావెల్స్ టూరిజం రంగంలో ప్రజల నమ్మకాన్ని చురగొందని, గత 56 సంవత్సరాలుగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ దేశ విదేశాల్లో ప్రజల విశ్వాసాన్ని చురగొందని, సదరన్ ట్రావెల్స్ టూరిజంలో మంచి బ్రాండ్గా గుర్తింపు పొందిందని, దివంగత మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు వెంకటేశ్వరరావు అత్యంత సన్నిహితులని అన్నారు. ఈరోజు రాజమహేంద్రవరంలో ప్రసిద్ధిగాంచిన సదరన్ ట్రావెల్స్ విభాగం యొక్క కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. 56 సంవత్సరాలుగా తెలుగువారి ఖ్యాతిని నిలబడింపజేసి దేశ విదేశాల్లో లక్షలాది మందికి టూరిజం ప్యాకేజీలు అందించి వారికి సేవలో నిర్మితమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆలపాటి వెంకటేశ్వరరావు గారు ముందు దీని ప్రారంభకులు. ఇవాళ నవీన్ గారి సారథ్యంలో, ప్రవీణ్ గారి సారథ్యంలో ఇవాళ కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఒక నమ్మకం, ఎవరైనా ఢిల్లీ వెళితే తెలుగువారికి ఒక మంచి ప్రదేశం, నమ్మకమైన ప్రదేశం, గౌరవమైన స్థానం, ఆహారం కూడా అందించే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ ఈరోజు కూడా ప్రసిద్ధి చెందింది. ఎన్నో విదేశీ కంపెనీలు ఉన్నా కూడా స్వదేశంలో ఇవాళ దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వ్యాప్తంగా, విదేశాలకు కూడా అనేక ప్యాకేజీలు నడిపి ఇవాళ యాత్రికులకి సౌకర్యాలు కల్పిస్తున్న లక్ష్యం, నమ్మకమైన దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్న సంస్థ. దాన్ని మనం అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ టూరిజం పెరుగుతూ ఉంది, ప్రపంచవ్యాప్తంగా టూరిజం పెరుగుతుంది. భారతదేశం కూడా దాన్ని అందుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి, యాత్రా స్థలాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఖర్చు పెట్టే స్థాయి కూడా మారుతూ ఉంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. విమానాశ్రయాలు కానీ లేక రహదారులు కానీ విశాలంగా అవుతున్నాయి. మారుమూల ప్రాంతాలకు కూడా రహదారులు ఏర్పాటు అవుతున్నాయి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది. టూరిజం ప్యాకేజీలో ప్రధానమైనది రవాణా సౌకర్యాలు, అదేవిధంగా హోటల్ సౌకర్యాలు, మంచి నాణ్యత కూడుకున్న ఆహారం అందించే లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారు. ఇవాళ భారతదేశం నుంచి భారీ ఎత్తున విదేశాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా మన ప్రాంతం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా విదేశాలకు వెళ్తున్నారు. మన దగ్గర కూడా అనేక విమానాశ్రయాలు వస్తున్నాయి. ఇవాళ రాజమహేంద్రవరం కేంద్రంగా విమానాశ్రయం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవాళ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, విశాఖపట్నం కానీ, అలాగే విజయవాడ కానీ, కడప, కర్నూలు, కొత్తగా కూడా కొన్ని విమానాశ్రయాలు నిర్మాణం అవుతున్నాయి. అందువలన విదేశాలకు వెళ్ళే యాత్రికులకు సౌకర్యాలు మెరుగుపడాలంటే సరైన ఏజెన్సీలు ఉండాలి. ఎవరైనా సరే ట్రస్టెడ్గా పాస్పోర్ట్ దగ్గర నుంచి, వీసాల దగ్గర నుంచి కూడా సేవలు అందించే లక్ష్యంలో సదరన్ ట్రావెల్స్ చేస్తుంది. మా వరకు మేము ఎప్పుడు కూడా ఆదర్శంగా హైదరాబాద్, ఢిల్లీ వెళ్తే సదరన్ ట్రావెల్స్కే వెళ్తాం, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళాం. ఎందుకంటే మనవారు తెలుగువారిగా వెంకటేశ్వరరావు గారికి రామారావు సంబంధం. ఆయనకి చైర్మన్గా కూడా చేశారు ఒకసారి. ఆయన టూరిజంలో ఎలా రాబోయే రోజుల్లో ఎలాగ ఉంటుందో ముందుగా ఊహించుకున్న వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. టూరిజం వ్యాప్తి అయితే ఉపాధి లభిస్తుంది, అవకాశాలు లభిస్తుంది. వాళ్ళు చంద్రబాబు గారు అదే లక్ష్యంలో ఉపాధి కేంద్రాలుగా ఉండాలి. దానికోసం మనం సోషల్ మీడియా లాగానే దీన్ని కూడా ప్రోత్సహించాలని ఈ టూరిజాన్ని కూడా ఒక కాన్సెప్ట్లో తీసుకున్నారు. దానికి పారిశ్రామిక గుర్తింపునిచ్చారు. ఇవాళ పరిశ్రమలు ప్రోత్సహించినట్టే టూరిజంను ప్రోత్సహించాలి. మన ప్రదేశంలో ఉన్న గండికోట లాంటివి కానీ, అరకు లాంటివి కానీ అన్నింటినీ కూడా ప్రోత్సహించే లక్ష్యంలో ఉంది సదరన్ ట్రావెల్స్. మనం నమ్మదగ్గ సంస్థ, ట్రస్టెడ్ సంస్థ. విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి సరైన సౌకర్యాలు మెరుగుపడాలన్నా, సౌకర్యాలు కల్పించాలన్నా సదరన్ ట్రావెల్స్కి సాధ్యం కనుక ఈ సంస్థను ప్రోత్సహిద్దాం. ముఖ్యంగా గోదావరి జిల్లాలో భారీగా యాత్రికులు వెళ్తారు. ఇక్కడి నుంచి టూరిజం ప్యాకేజీలో చాలా ప్యాకేజీలు వెళ్తా ఉన్నాయి. సంవత్సరం వేలాది మంది వెళ్తున్నారు. పే ఎలిమెంట్ ఉంది ఇక్కడ. ఒకప్పుడు డబ్బు దాచుకుందాం, బీరువాలో దాచుకుందాం, మంచాల కింద దాచుకుందాం అనుకునేవాళ్ళు. ఇవాళ ఖర్చు పెట్టాలి, ఆనందంగా జీవితం గడపాలనే లక్ష్యంలో యువకులే కాదు అన్ని సంస్థలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. అది గమనించుకోవాలి. ఖర్చు పెడదాం, ఆనందిద్దాం, ఉన్నంతలో సంతోషంగా గడుపుదాం, ప్రశాంతంగా గడుపుదాం అనే ఆలోచనలో దేశ విదేశాలు చూడాలన్న లక్ష్యం ఉంది. రాబోయేలో పడవలు కూడా మోటార్ ఆటోమైజేషన్ తోటి కూడుకున్న పడవలు కూడా వస్తాయి. దాన్ని కూడా మనం టూరిజం ప్యాకేజీలు వాడుకోవాలి. క్రూయిజులు వస్తాయి, ఆ క్రూయిజులను కూడా మనం వాడుకోవాలి. తీర ప్రాంతంలో ఇవాళ విశాఖపట్నం నుంచి చెన్నై క్రూయిజ్ నడుస్తుంది. గోదావరిలో కూడా యాంత్రీకరణ జరగాలని లక్ష్యం ఉన్నాం. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా భద్రాచలం దాకా నౌకా సౌకర్యం ఏర్పడుకోబోతుంది. దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. ఇక్కడ కూడా అంతర్వేది లాంటివి చాలా ప్రసిద్ధి అయిన అన్నవరం, అంతర్వేది, లేక ద్రాక్షారామ లాంటి దేవాలయాలు ఉన్నాయి. వాటన్నిటిని అనుసంధానం చేస్తూ టూరిజంతో మనం ముందుకు సాగాలి. చాలామందిని ఆకర్షించాలి. ప్రత్యేకంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. టూరిస్ట్ ఆపరేటర్లకు కావచ్చు, డ్రైవర్లకు కావచ్చు, హెల్పర్లకు కావచ్చు, వాళ్ళందరికీ ఉపాధి లభిస్తుంది. దీన్ని మనం ప్రోత్సహించాలని సవినీయంగా మనవి చేస్తూ వాళ్ళు ఈ సంస్థ దినదినప్రభుత్వం కావాలి. కోస్తా జిల్లా తలమానికంగా ఉండాలని కోరుకుంటూ మరోసారి వెంకటేశ్వర గారు తలుచుకుంటూ వారి కుమారులు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సంస్థ అందరికీ సేవలు మాకు ఇది మా సంస్థ సదరన్ ట్రావెల్స్, సదరన్ హోటల్స్
ఇది దాదాపు 56 అయిందండి. ఆలపాటి వెంకటేశ్వర నాన్నగారు ఢిల్లీలో స్టార్ట్ చేశారు 1970లో. అండ్ సౌత్ ఇండియాలో కూడా మనం బ్రాంచెస్ ఉంటే దక్షిణ రాష్ట్రాల నుంచి ఎంతోమంది యాత్రికులు ఉత్తర భారతం రావటం ప్లాన్ చేయడానికి వాళ్ళకి లాంగ్వేజ్ ఇబ్బంది కాకుండా ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ మొత్తం అరేంజ్మెంట్ చేస్తున్నామండి. ఫుడ్ ఒకటి టూర్లో మళ్ళీ గైడ్లు వీళ్ళందరూ కూడా మన సౌత్ ఇండియా నుంచి స్టాఫ్స్ అరేంజ్ చేస్తున్నామండి. మనం అక్కడ హోటల్స్లో కానీ ట్రావెల్స్లో కానీ వాళ్ళ భాషలో మాట్లాడుకోవచ్చు. ఒకసారి మా టూర్ బుక్ అయితే 24/7 మా సిబ్బంది కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటారండి. అంచెలంచెలుగా మేము దేశవ్యాప్తంగా టూర్స్ అరేంజ్ చేస్తున్నాం. అదేవిధంగా విదేశాల్లో కూడా టూర్స్ అరేంజ్ చేస్తున్నామండి. విదేశాల్లో కూడా ఫ్యామిలీస్ ఎప్పటికప్పుడు వెళ్తున్నారు. ఇది కాకుండా కూడా ఫిక్స్డ్ డిపార్చర్స్ అని ఒక డేట్స్ అనౌన్స్ చేస్తున్నామండి. ఇప్పుడు ఆ రకంగా ప్రజెంట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామాయణ టూర్ చాలా ఫేమస్ అయిందండి శ్రీలంక. ప్రతి నెల 150 మంది ట్రావెల్ చేసి వస్తున్నారు. జస్ట్ 5 days బ్యాకే మేము శ్రీలంక మా సిబ్బంది వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంకా అరేంజ్మెంట్స్ ఎంత బాగా చేయొచ్చు, ఇండియన్ ఫుడ్ ఎంత బాగా ఇవ్వచ్చు, ఇంకా రాములు వారు కానీ సీతమ్మ వాళ్ళు తిరిగిన ప్రదేశాలు ఇంకా కొత్త ప్లేస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కూడా యాడ్ చేసామండి. అదేవిధంగా ఇప్పుడు మీకు ఎవ్రీ మంత్ వియత్నాం టూర్స్ వెళ్తున్నాయండి. మళ్ళీ థాయిలాండ్, మలేషియా, సింగపూర్ విత్ క్రూజ్ కూడా వెళ్తున్నారండి. క్రూజ్ కూడా అంతమంది క్రూజ్ చాలా తక్కువ వెళ్ళాడు. ఇప్పుడు దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి క్రూజ్ కూడా చాలామంది వెళ్తున్నారు. అదేవిధంగా యూరోప్ టూర్స్ వెళ్తున్నారండి. యూఎస్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది. ఇట్లా రెగ్యులర్గా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ అండి. అండ్ ఇంకోటి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు టూరు వెళ్ళడానికి మా దగ్గర లోన్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందండి. మీరు ఏ టూర్ మీరు ఎలా తెలుసుకుంటే ముందుగా మాకు ప్లానింగ్ చెప్తే మీరు ఆ ప్రకారం ఈఎంఐ ఫెసిలిటీతో కూడా మేము ఇప్పిస్తామండి అది. అండ్ ప్రతి టూర్లో కూడా మీరు 24/7 మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూస్తామండి అది. థ్యాంక్ యూ అండి. ఓకే.